ఎవరు? హాయ్ అంకుల్. నువ్వేంటమ్మా ఇక్కడ? మా ఇంటి అడ్రస్ నీకెవరు చెప్పారు? సూర్య ఉన్నాడా అంకుల్? సూర్యానే ఇచ్చాడు నాకు ఈ అడ్రస్. సూర్యానా? సూర్య నీకెలా తెలుసు? అంటే అంకుల్, సూర్య నాకు కాలేజ్లో సీనియర్. నాకెప్పుడు చెప్పలేదే. ఏంటో వీడు. అరే సూర్య! హాయ్ సూర్య. ఏ నువ్వేంటి ఇక్కడ? మీ జూనియర్ అంటే కదా. అయినా నువ్వు చదివింది వరంగల్ కదరా? మరి మీ జూనియరు? అంటే నాన్న క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో క్లాస్మేట్స్. క్యాంపస్ ట్రైనింగ్ అది ఎప్పుడు చేసావురా? అడుగుతున్నారుగా సూర్య, చెప్పు. మూసుకున్నాను. అంటే అంకుల్, అది కాలేజ్లో నాకు సీనియర్ ట్రైనర్గా వచ్చాడు. అది కూడా చేసావా? చేశాను నాన్న. సరే కానీ గుర్తుపెట్టుకుని ఇంటి దాకా వచ్చిందంటే ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. మాట్లాడు. అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది నాతో. చాలా మంచి అమ్మాయి. మాట్లాడు. మాట్లాడుతున్నాను. ఇంటి దాకా వచ్చేసండి. నానేమనుకుంటాడు? అంకుల్ ఏమనుకోరు. అయినా అంకుల్ నాకు చాలా క్లోజ్లే. అబ్బో, ఎందుకు వచ్చావు? ఫోన్ చేస్తే సరిపోయేదిగా. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏంటి? అంటే అది, నువ్వు బైక్ అమ్మేసి మనీ అడుగుదాం అనుకున్నావు కదా. 2 బయ్యర్స్ని కూడా చూసా, కానీ తక్కువ చెప్తున్నారు. అదే ఆలోచిస్తున్నాను. ఓ, ఇలా అడగొచ్చో లేదో తెలీదు. నువ్వు ఎలాగో ఆ బైక్ అమ్మేద్దాం అనుకుంటున్నావు కదా, ఆ 30కి ఏదో నేనిస్తాను. నీ బైక్ నాకు ఇచ్చేసేయ్. నువ్వు కొనుక్కుంటావా? కామెడీ చేయకు. కామెడీ కాదు గురు, సీరియస్గా. నీ బైక్ నేను తీసుకుంటాను. ప్లీజ్ గురు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఎక్కువ ఆలోచించకు గురు. బైక్ అంటే నాకు చాలా ఇష్టం కదా. ఎలాగో కొనుక్కుందాం అనుకున్నా. నువ్వెవరో తెలియని వాళ్ళకిచ్చే బదులు అదేదో నాకిచ్చే గురు, ప్లీజ్.